కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో భయానకమైన మహమ్మారి చుట్టేస్తోంది. అదే ఎంపాక్స్. దాదాపు 116 దేశాల్లో వ్యాప్తి చెంది గతేడాది నుంచి 537 మంది ప్రాణాలు తీసిన ఎంపాక్స్ ఇప్పుడు ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తున్న మహమ్మారి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ మేరకు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథనామ్ అధికారిక ప్రకటనను చేశారు. అసలు ఏంటి ఎంపాక్స్? ఆర్థోపాక్స్ వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. 1970లో మొట్టమొదటిసారి మనుషుల్లో ఈ వైరస్ని గుర్తించారు. డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోనే తొలిసారిగా దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత అన్ని ఆఫ్రికన్ దేశాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందింది. గతేడాది ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 15,600 కేసులు నమోదు కాగా 537 మంది ప్రాణాలు కోల్పోయారు. బురుండి, కెన్యా, ఉగాండా, ర్వాండాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల సంఖ్యను చూసే ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఎంపాక్స్ ఎలా వ్యాపిస్తుంది? ఎంపాక్స్ని గతంలో మంకీ పాక్స్గా పిలిచేవాళ్ళు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కోవిడ్ లాగా గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాకపోయినా ఈ వైరస్ సోకిన వ్యక్తులను తాకినప్పుడు, వారి రక్తం, శరీర ద్రవాలు, పుండ్లను తాకినప్పుడు ఇది మరొక మనిషికి సోకే అవకాశం ఉంటుంది. చాలా దేశాల్లో అసహజ లైంగిక సంపర్కం ద్వారా ఎంపాక్స్ వేగంగా విస్తృతి చెందుతున్నట్లు గుర్తిస్తున్నారు. ఎంపాక్స్ లక్షణాలేంటి? ఇటుక ఆకారంలో ఉండే ఈ వైరస్ సోకితే ఒళ్లంతా దద్దుర్లు వస్తాయి. చూడడానికి స్మాల్ పాక్స్ లాగానే కనిపించిన లక్షణాలు కాస్త వేరుగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ ప్రాణాలని తీసేస్తోంది ఈ మహమ్మారి. చిన్నపిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీళ్లలోనే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నాయి. స్కిన్ ఇన్ఫెక్షన్లు, కళ్ళ సమస్యలతో పాటు న్యూమోనియా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. స్మాల్ పాక్స్తో పోలిస్తే ఎంపాక్స్ కారణంగా చనిపోయే వాళ్ళ సంఖ్య తక్కువే అయినా సరైన సమయానికి వైద్యం అందించకపోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలో క్లాడ్ 1B స్ట్రెయిన్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. కాంగోతో పాటు చుట్టుపక్కల దేశాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఆఫ్రికాలో కేసులు పెరుగుతుండడం పైన WHO ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. వ్యాక్సిన్ ఉందా? యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇప్పటికే ఓ మెడిసిన్కి అప్రూవల్ ఇచ్చింది. దాని పేరు టెకోవిరోమెంట్. వాస్తవానికి స్మాల్ పాక్స్ కోసం ఈ మందులను తయారు చేశారు. ఎంపాక్స్ కోసము దీన్నే వినియోగిస్తున్నారు. ఆర్థోపాక్స్ వ్యాక్సిన్ని ప్రస్తుతానికి అందిస్తున్నారు. ఇది కూడా స్మాల్ పాక్స్ కోసం తయారు చేసిందే. Mpox has been reported in the Democratic Republic of the Congo for more than a decade, and the number of cases reported each year has increased steadily over that period. Last year, reported cases increased significantly, and already the number of cases reported so far this year has exceeded last year's total, with more than 14,000 cases and 524 deaths. As many of you who tune into our regular press conferences know, WHO has been working on the Mpox outbreak in Africa and raising the alarm that this is something that should concern us all. Last week, I announced that I was convening an emergency committee under the international health regulations to evaluate the upsurge of Mpox in the Democratic Republic of the Congo and other countries in Africa. Today, the emergency committee met and advised me that, in its view, the situation constitutes a public health emergency of international concern. I have accepted that advice. The detection and rapid spread of a new clade of Mpox in eastern DRC, its detection in neighboring countries that had not previously reported Mpox, and the potential for further spread within Africa and beyond is very worrying. In addition to other outbreaks of other clades of Mpox in other parts of Africa, it's clear that a coordinated international response is essential to stop these outbreaks and save lives. A public health emergency of international concern is the highest level of alarm under international health law. The emergency committee's advice to me and that of the African CDC Centers for Disease Control and Prevention, which yesterday declared a public health emergency of regional security, are aligned. WHO is on the ground working with the affected countries and others at risk through our country and regional offices
as well as with partners including the Africa CDC, NGOs, civil society, and more.